పాతాళ లోకం నుండి శివలింగం పెరుగుతూ భూమికి వచ్చింది. ఆ స్థలం ఎక్కడో కాదు, తిరుపతిలో ఉన్న కపిల తీర్థంలో. పూర్వం కృతయుగంలో కపిలముని పాతాళ లోకంలో కొలువైన శివలింగాన్ని ఆరాధించేవాడు. ఒకనాడు ఈ శివలింగం పెరుగుతూ పెరుగుతూ భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చింది. ఆ శివలింగం ఆగకుండా పెరుగుతూనే ఉండడం చూసిన బ్రహ్మ కామధేను రూపంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలాగే శ్రీ మహావిష్ణువు గోపాల బాలుడి రూపంలో వచ్చాడు. కామధేనువు తన క్షీరధారలతో శివుడికి అభిషేకం చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు కాపు కాస్తూ నిలిచారు. అయినా కూడా శివలింగం ఆగకుండా పెరుగుతుంది. చివరకు కామధేనువు తన కాలిగిట్టను శివలింగంపై ఉంచి, స్వామి ఇక పెరగకండి అని ప్రార్థించింది. అలా ఆ మహా అద్భుత లీలతో ఈ పవిత్రమైన కపిలలింగం భూమిపై స్థిరమైంది. ఇప్పటికీ ఆ కామధేనువు కాలిగిట్ట గుర్తు కపిలేశ్వరుడి తలపై కనిపించడం విశేషం.